కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో కామారెడ్డి నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీనియర్ జర్నలిస్ట్ రహిమాన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్ట్ దయానంద్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. జర్నలిస్టుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు కైలాస్ శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రెస్ క్లబ్ సభ్యుల కోరిక మేరకు వారి యొక్క సంఘానికి భవనాన్ని మంజూరు చేయడం జరిగిందని, బిల్డింగ్ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రెస్ క్లబ్ కు మరిన్ని నిధులు కేటాయించే విధంగా షబ్బీర్ తీసుకుంటారని, ఈ సందర్భంగా షబ్బీర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ ప్రారంభించుకున్న సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు నా వంతుగా కామారెడ్డి ప్రెస్ క్లబ్ కొరకు 25 కుర్చీలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు కైలాస్ శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మరి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు ప్రెస్ క్లబ్ సభ్యుల కోరిక మేరకు మరొక సంఘానికి భవనాన్ని ఇస్తాన్ని తెలియజేసి మరి మంజూరు చేయడం జరిగింది. దాన్ని బిల్డింగ్ కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి ఫండ్ రిలీజ్ చేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరి ప్రెస్ క్లబ్ కు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా మా షబ్బీర్ అలీ గారు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు అందరూ కూడా దీనికి సహకరించాలని మీ ద్వారా నేను షబ్బీర్ అన్న గారికి తెలియజేస్తా ఉన్నాను.